ఉన్నాడు. ఎదురులి కానీ మీ తండ్రి ఉండవచ్చు. ఇది బొచ్చు కాదు. మద్రాసు రాజ్యము ఎంత కూడా ఉందమ్మా నీకు. మహామంత్రి చెప్పమ్మా. యా చిన్నపట్నము యా మైసూరు రాజ్యము ఇది 4 రాజ్యాలు. ఇది 4 రాజ్యాలకి ఇచ్చినవాడు. భారత రాజ్యము గెలిచిన వాడు హైదరాబాద్ ఖాన్ మా తండ్రి. మీ తండ్రి హైదరాబాద్ ఖాన్. మహామంత్రి మరి నేను చాలక మా తల్లిదండ్రుల నామాంకితం ఏమన్నా తెలుసునా? భారత హైదరాబాద్ ఖాను యా ఫాతిమమ్మ ఇరువురు నా కన్న తల్లిదండ్రులు. నువ్వు ఎదురు పుట్టిండేవాడు. యా హైదరాబాద్ ఖాను ఫాతిమమ్మ గర్భమందున నువ్వు సుఖముట్ట పుట్టి ఉన్నాను. తాను అవును ఉండవచ్చు స్వామి. యా ఫాతిమమ్మ హైదరాబాద్ ఖాను పెట్టిన నా మొదటి పేరు ఏమని తెలుసున్నదా? అదేం పేరు? మహామంత్రి ఏమి నా తల్లిదండ్రులు పెట్టిన నా మొదటి పేరు ఫాతే అలీ ఖాన్ అని పిలుస్తున్నారు. ఫాతే అలీ ఖాన్ అయినను ఫాతే అలీ ఖాన్ కాదు, ఫాతే అలీ ఖాన్. శబాష్ ఉండవచ్చు. మహామంత్రి ఫాతే ఖాన్ ఆ పేరు ఎటువంటిగా వచ్చా? నాకు ఫాతే అలీ ఖాన్ అనే పేరు వేసి అది అట్లా వచ్చా? ఈ టిప్పు సుల్తాన్ వచ్చిన బిరుదెట్టాడో తెలుసిన? అది కావాల్సింది మహామంత్రి. కానీ యా ఒక బ్రిటిష్ వారి దౌలత్తులు, అవును. యా ఒక పంజాబ్ వారి దౌలత్తులు, యా ఒక ముసల్మాన్ వారి దౌలత్తులు, అవును. ఒక్కరి మీద ఒకరు పోటీలు పడుతుంది. పోటీ అనగా పట్టపగల ఊరు చుట్టూరా కోటలు కట్టి కోటల మీద బిరుదులు కట్టి బిరుదుల మీద ఒలికిలు పెట్టి ఇదే మన ప్రజాస్వామ్యమయ్య కోటలు పేటలు పట్టపగలే కొనగడుతుంది. చెప్పు. ఊరు చుట్టూరా కోటలు కట్టి కోటల మీద బిరుదులు కట్టి బిరుదుల మీద ఒలికిలు పెట్టి ఒలికిల మీద రాయలు పెట్టి రాయల మీద మన కంపలు పెట్టి కంపల మీద పూలారేసి కమ్మలు తల్లి పోజివాడు ఆయన. ఎవరు చేసేది అలాంటి పనులు చేసేది చెల్లిపోయిన వారికి. అదే అదే వెళ్ళిపోయినాడు అప్ప వైకుంఠ నువ్వు. ఇది మన ప్రజాస్వామ్యమయ్య కోటలు పేటలు పట్టపగలే కొనబడుతుంది. అవును. అట్టి సమమున 4 రాజ్యాలు గెలిచి యా కళా జిల్లా చిత్తూరు జిల్లా చిన్నబాబులపై దాడి పోయే సమమున అట్టి ఇతములు మా తండ్రి మరణించి ఉన్నారు. మీ అప్ప అక్కడ మరణించినాడు. అవును. అక్కడ మీ అప్ప సాగు పాయ. అవును మహామంత్రి. నువ్వు పుట్టిన అప్పుడు నాకు 25 ఏళ్ల వయసు. బాగా పరిచింది. అప్పుడు నేను ఇంకా చిన్నవాడని. బాగా పాలు తాగేవాడు. అవును. బాగా వచ్చింది పాలు ఉంటా. బాగా వయసులో బాగుంటా 25 ఏళ్ళకి బాగా పరిచిందేమి అంటే 25 ఏళ్ల వయసులో నా దండు దళము మంది మా బలము చంద్రాబల సమానతముతో దండెత్తిపోయే చిత్తూరు జిల్లాను జయించింది. అప్పుడు ఈ భారత సర్కారు మెచ్చి ఫాతే అలీ ఖాన్ అనే పేరు తీసి టిప్పు సుల్తాన్ సాహాబ్ అని పేరు విన్నారు. అది నీది ఇటుకొచ్చా. అవును. నీ ఇదిలా ఇప్పుడు నువ్వు అంతా బాధపడి చెప్పు. మహామంత్రి అంటే 25 ఏళ్ల వయసుకి నేను గెలిచిన రాజ్యాలు నేను పరిపాలన చేసే రాజ్యము
వేలడానికి రాజ్యము, వేలడానికి రాజ్యము, వెక్కడానికి వేణిగలు, ఎక్కడానికి ఏనుగులు, సవారుదోరట్ల గుర్రాలు, తగ్గవలేక రుక్కము, కుచ్చమాల కుర్చీలు, రాజమాల కచ్చేరి, కచ్చేరు కూడా నీది. నేను పొందడానికి పానకులు, ఇటువంటి సకల సంపత్తు సౌభాగ్యము కలిగిన వాడు ఈ టీపు సుల్తాన్ అంటున్నారు. ఇవన్నీ ఉండుకొని ఆలపై ఇక్కడ వచ్చాయి కదా మనము. మన వ్యాపారం మేము వచ్చింది మహామంత్రి. మరి నేను సాలక నా డెలివరీ కచ్చేరి ఎన్న హామడు ఉన్నదో తెలుసునా? విజయదేవ అదే ఢిల్లీ పట్టణం. ఏ దేశ పడినాము పట్టం ఇది. యా ఢిల్లీ మన పేరు చెప్పిన ఢిల్లీ ఢిల్లీ అంటే గల్లు 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 అట్లా ఢిల్లీకి దిగమైన దేవుడు ఈ టీపు సుల్తాన్ సహాయపడుతున్నారు. అవును దేవా. మరి నేను సాలక చెల్లెవారి నీకే నాకు నా సైన్యం ఎట్లా తెలుసు. అదే దానికి పశువులు టోపీలు 12 లక్షలు. 12 లక్షలు. మహామంత్రి లక్షలు అంటే ఎంతప్ప? లక్షలు అంటే మరి ఏమ కొలవా? పెట్రోల్ కాసలేస్తున్నారు మళ్ళీ పొద్దున టప్పనే నీకే. మహామంత్రి పశువులు టోపీలు 12 లక్షలు. మహామంత్రి అటువంటి సైన్యానికి వేసే నా నల్లమంద దర్బారేమని తెలుసు కదా. అదే కావచ్చు.
ఉన్నాయి. వేణుగాల్చే వెప్పుడు గుళ్ళు ఎచ్చుగా ఉన్నాయి. ఆటంబాంబల 60,000 మన దగ్గర ఉన్నాయి. కొంప కాలిపోతున్నాయా? పేరిపోయింది కొంప కాలిపోతున్నా ఆ మేడ ఎక్కడ ఉంది తెలుసా నీకు? లేదా మహామంత్రి సాలుగా. ఆటం బాబులు అన్ని ఉంటే పెట్టలేసి బిగించామా? ఆ ఆటంబాంబలకే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూపంలో పెట్టినప్పుడు అవును. నువ్వు తెలుసులేదు, నీకు బాగా తెలుసు. ఏమి ఎలా అంటే నువ్వు పాత్రలు పడి ఉండేవాళ్ళు మన పేరిపిండి కదా మన కొంపలా. తీసేస్తా నీకు లేదులేప్ప మహామంత్రి. ఏమిరా మరి దీని సాలక నా పల్లి, నా పట్టము, నా పౌరుషము, నా పరాక్రమం నీకు తెలిసి ఉన్నది. ఉన్నాడు ఈ సమయమున నేను కొలువు దర్భాలు తీరుకున్న మహామంత్రి. కొలువా? ఏయ్, మరి కొలువు తీరాట, కొలువు తీరాట. నాగబద్దం 16 పైన, నగారు పైన, ఎండబద్దం 7 పైన, ఏలూరు పైన, పగడబద్దం పల్లక్క పైన, పల్లక పైన, అద్దాల సరి గాజు మెడలో, ముత్యాల బద్దం నెగటి అందున నేను కొలువు తీరిన సమమున అవునా? మరి కొలువు తీరిన ఆ తూర్పు మార్గం చూసిన ఎవడో పగవాడు పడిపోయినట్లున్నది. సరే మన పౌరుషమో మన బల పరాక్రమానికి తెలియకపోవచ్చును. నీవు బుద్ధిగా చూసి చక్కగా విచారించడం మహామంత్రి. ఎక్కడ పక్కన మీద సరే పో. పోరా. పైరా అద్దాలు మేలు